అట్ల తద్ది వెనుక దాగి ఉన్న వైద్య రహస్యాలు ఏమిటి? మనం ఉండ్రాళ్ళ తద్ది రోజు కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా వివాహం అయినటువంటి స్త్రీలంతా కూడా ఈ వ్రతాన్ని చేస్తారు. ముఖ్యంగా పడుచు పిల్లలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి తెలిసేది ఏమిటి? ముందు రోజు వాతావరణాన్ని అనుసరించి ఇక్కడ మనం యమధంష్ట్రులు ఉన్నాయి అనుకున్నాం. అంటే ఋతువు మారిన తర్వాత శరదృతువులో యమధంష్ట్రులు పోవడం కోసం శక్తి పూజలు చేస్తామని కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా వర్షాకాలంలో పునరుత్పత్తి కాలంగా చెప్పుకున్నాం. అంటే చాలామంది అమ్మాయిల్లో సంతానం కలగటానికి అనేక అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి చెప్పకుండానే పూర్వకాలం అస్తమానం ఈ రోజుల్లో మనం వెళ్ళినట్టుగా వెళ్ళి డాక్టర్ల దగ్గర అనేక పరీక్షలు చేయించుకునేవాళ్ళు కాదు. ఎంతో కాలం సంతానం కలగకపోతే, ఋతుక్రమం సరిగ్గా లేకపోతే అప్పుడు వైద్యుడిని వాళ్ళు సలహా అడిగేవాళ్ళు. కానీ తెలియకుండానే మనకి అనేక చిన్న చిన్నగా ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేయబడేటువంటి వ్రతాలు, సాంప్రదాయాలు మన పూజల వెనుక ఇమిడి ఉన్నాయి. ఎవరైతే ఋతుక్రమం వచ్చిన తర్వాత, ప్రారంభం అయిన తర్వాత అమ్మాయిలంతా కూడా నెలసరి సరిగ్గా రానటువంటి వాళ్ళు తప్పనిసరిగా రోజు నువ్వుల పొడి తినాలి అంటారు. ఆ నువ్వులు తినటం వలన ఋతుక్రమం సరిచేయబడుతుందని, అండం ఎదుగుదల ఉంటుందని, అండం విడుదల అవుతుందని, తద్వారా వీళ్ళకి ఋతుక్రమం సరిగ్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. దానికోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఒక వ్రతాన్ని, ఒక పూజని చేసి దానికోసం అని చెప్పేసి ఆహారంగా వీళ్ళు తీసుకోవడం, అనుపానంగా మేఘశాంతి చేసేటువంటి పదార్థాలని తినటం మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాత్రిపూట అట్లని ఎందుకు నైవేద్యం పెట్టాలి, అట్లని ఎందుకు తినాలి అంటే మనకి మన సాంప్రదాయంలో ఆడపిల్లలు ఋతుమతులు అయిన తర్వాత, మొట్టమొదటిసారి ఋతుమతి అయిన తర్వాత 4వ రోజు దాటిన తర్వాత 5వ రోజు అందరినీ పిలిచి అట్లు వేసి అందరికీ పెట్టి భోజనం పెట్టి ఆ అమ్మాయికి కూడా అట్లు పెట్టి తినిపిస్తారు. అంటే ఈ సాంప్రదాయం మనకి ఎందుకు కనిపిస్తోంది అంటే, అట్లు అనేది దేంతో చేస్తాం మనం? బియ్యాన్ని నానపోసి, మినపప్పును నానపోసి దాన్ని రుబ్బి, దానిలో కొంత మెంతులు కూడా వేసి వాటిని రుబ్బి దోశలు వేస్తూ ఉంటాం. ఆ అట్లను తినటం వలన మినుమేమిటి అత్యంత పోషకమైనటువంటి పదార్థం అని మనం ఎదురు కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత బియ్యం ఏదైనా సరే నానపెట్టినప్పుడు దానిలో ఉండేటువంటి పోషక విలువలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. అయితే మేఘశాంతి నానినటువంటి పదార్థం వల్ల మేఘశాంతి చేస్తుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణతత్వం అంతా పోతుంది. నువ్వుల వల్ల మనకి ఉష్ణం పెరుగుతుంది. అంటే అండం విడుదలవ్వడం, వృద్ధి చెందడమే కాకుండా ఉష్ణం కూడా శరీరంలో పెరుగుతుంది. అయితే అందరికీ అది సరిపడదు. అలాంటప్పుడు ఏం చేయాలి? దానికి అనుపానమైనటువంటి వాటిని, తర్వాత బలవర్ధకమైనటువంటి పదార్థాన్ని తినాలి. ఉండ్రాళ్ళ తద్ది రోజు ఏం చేస్తున్నారు? అక్కడ కూడా ఏం చేస్తున్నారు? ఉండ్రాళ్ళని తింటున్నారు. ఉండ్రాళ్ళల్లో ఉండేదేమిటి? బియ్యపు రవ్వ, పెసరపప్పు. అక్కడ మేఘశాంతి జరుగుతోంది. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? మనకి ఋతుస్నానం తర్వాత సంకేతాలుగా ఎప్పుడైతే అట్టను పెడుతున్నామో దాన్నే ఇక్కడ కూడా వీళ్ళు పూజిస్తూ ఉన్నారు. అది ఏమిటి? భగవంతుడికి నివేదన చేసి ఉమామహేశ్వరుల ఆశీర్వచనాన్ని పొంది వాళ్ళకి నైవేద్యం పెట్టి వాటిని వాయినంగా ఇచ్చి వాటిని తింటూ ఉన్నారు. అంటే వాళ్ళు మాత్రమే మేలును పొందటం కాదు, 10 మందికి కూడా ఆ మేలు కలిగేలాగా ఈ సాంప్రదాయం ఏర్పడింది. అందుకని ఈ ఋతుమతులు అయిన తర్వాత, స్నానం తర్వాత అట్లను పెడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సరిగ్గా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఒక ఆచారం వెనుక, ఒక పూజ వెనుక ఒక సాంప్రదాయం ఏర్పడింది అనుకోండి. అయితే లోపాలు ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేవు అని అందరికీ తెలియదు. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఒక వ్రతంలాగా, ఒక పూజలాగా చేసి ఈ సీజన్ వచ్చిందంటే ఇక్కడ అమ్మవారిని, శివుణ్ణి అర్చించడం, నైవేద్యం పెట్టడం, అందరం తీసుకోవటం వల్ల వాళ్ళకి తెలియనటువంటి లోపాలు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేయబడతాయి. అంటే ఒక వ్రతం చేశాము, ఒక పూజ చేశామంటే దాని వెనుక ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎన్ని రహస్యాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆధునికులు తెలుసుకుని వాటిని పాటించడం వల్ల అనేక లాభాల్ని పొందుతారు. భయం పోవడానికి లలితా సహస్రనామంలోని ఏ నామాల్ని జపించటం వలన భయం పోతుంది. చాలామందికి భయం వేస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా. అనేక రకాల భయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులతో భయాలు, అనారోగ్యం వల్ల భయాలు, రకరకాల సమస్యల వల్ల భయాలు, అనేక రకాల భయాలు వేస్తూ ఉంటాయి. అలా భయం వేసేవాళ్ళు ఎలాంటి మంత్రాన్ని జపించాలి, అసలు భయం ఎందుకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. భయం అనేటువంటిది నిజంగా పరిస్థితులు భయంకరంగా ఉంటే ఎవరికైనా భయం వేస్తుంది. ఎలాంటి పరిస్థితులు? ఒక్కోసారి నదిలో పెడుతూ ఉంటాం, జలంలో ప్రయాణిస్తూ ఉంటాం, సముద్రంలో పెడుతూ ఉంటాం. అక్కడ
ప్రమాదంలో మనకి పడవ మునిగిపోయేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రయాణం చేస్తూ ఉంటాం, మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఒక్కోసారి అలాంటివి ఎదుర్కొంటూ ఉంటాం కూడా, అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. రైలులో పెడుతూ ఉంటాం, ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు, ఇలా అనేక రకాలుగా ఉంటాయి. ఏది ఏమైనా భయం భయమే. మరి అలా భయం వేసినప్పుడు భయం వేయకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మరికొంతమందికి వృద్ధాప్యం వస్తోంది, ఎవరు మమ్మల్ని చూస్తారు అని భయపడుతూ ఉంటారు. పుట్టినప్పుడు మనం ఒకళ్ళమే వచ్చాం. భగవంతుడు మనకి తల్లిని, తండ్రిని, సమాజాన్ని, చదువుని, విద్యని అన్నిటినీ అందించాడు. అదేవిధంగా పోయే రోజు కోసం మనం ఇప్పటి నుంచి ఎందుకు ఆరాటపడాలి? ఆ రోజు ఎవరు ఉంటారో దగ్గర వాళ్ళు మాత్రమే మనని చూస్తారు. పిల్లలున్న వాళ్ళకి పిల్లలు చూడాలని లేదు, పిల్లలు లేని వాళ్ళకి ఎవరు రారు అని చెప్పేసి భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అది భగవంతుడు ఏదో ఒక రోజు ఏదో జరుగుతుందని దానికి తగినటువంటి వాతావరణాన్ని, మనుషుల్ని ఏర్పాటు చేసే పెట్టాడు. దానికోసం భయాందోళనలు అనవసరం. ఈ రోజు మనం ఏం చేయాలి, మన లక్ష్య సాధన ఏమిటి, ఆ వైపు ఆ దిశగా మాత్రమే మనం ఆలోచించాలి. అయితే అలాంటి విజ్ఞత అందరికీ ఉండకపోవచ్చు. చాలా సందర్భాల్లో భయం వేస్తూ ఉంటుంది. అలా భయం వేసినప్పుడు లలితా సహస్రనామాల్లో మనకి కొన్ని నామాలు కనిపిస్తాయి. అలాంటి నామాల్ని మనం జపించటం వల్ల భయం అనేది ఆ వ్యక్తికి ఇక ముందు ఎప్పుడు కూడా ఉండదు అని చెప్తారు. అదేమిటంటే భక్త ప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపహ. ఎప్పుడు భయం అని అనుకుంటారో, ఏ విషయమైనా సరే, ఏ కోణంలో అయినా సరే, ఏ వ్యక్తులకు అయినా సరే, ఏ వర్గం వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడికైనా వెడుతున్నప్పుడైనా సరే, ప్రయాణంలో అయినా సరే, ఎలాంటి సందర్భంలో అయినా, సర్వవేళ సర్వావస్థల యందు సర్వజనులు కూడా చేయదగినటువంటి మంత్రం ఇది. అయితే నిత్యం కూడా లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉంటే మంచిది. ఎందుకంటే అమ్మవారి పాదాల మీద భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఎప్పుడు అలవాటులో ఉంటుందో, ఆపద వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు కూడా కళ్ళు మూసుకుని అమ్మవారిని తలుచుకోగానే ఆవిడ పాదాల దర్శనం వాళ్ళకి అవుతుంది. ఆవిడ వెన్నంటే వాళ్ళ వెనకే ఉంటుంది. ఇక్కడేమిటి, భక్త ప్రియ. ఆవిడెవరు? భక్తులని ప్రేమిస్తుంది. ఏ విధంగా? ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా ప్రేమిస్తుందో, ఎలా అక్కున చేర్చుకుంటుందో, ఎలా రక్షణ కవచంలాగా ఉంటుందో పుట్టిన బిడ్డకి ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. హాయిగా తల్లి ఒళ్ళో నిద్రపోతుంది. అదేవిధంగా అమ్మవారి భక్తులకి భయం అవసరం లేదు. ఆవిడ భక్త ప్రియ. భక్తులందరినీ ఆవిడ ప్రేమిస్తుంది. ప్రేమించి అక్కున చేర్చుకుని రక్షణ కవచంలాగా ఉంటుంది. భక్తిగమ్య. భక్తి అంటే భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంది. ఎవరు భక్తితో అమ్మా అంటే చాలు వాళ్ళ పక్కన వచ్చి నిల్చుంటుంది. ఎవరైనా పరీక్షగా అయినా సరే, నిజమైనటువంటి భక్తులు, నిజంగా అమ్మవారి యందు భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే బాధపడుతున్నప్పుడు మీరు గమనించండి, ఆవిడ ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. ఒక స్నేహితురాలిగానో, ఒక బంధువులాగానో, ఒక ఇరుగులాగానో, ఒక పొరుగులాగానో, ఒక గురువులాగానో, మరెవరిలాగానో వచ్చి మీకు మీ సమస్యకి ఆవిడ పరిష్కారం చెప్పి పెడుతుంది. గమనిస్తూ ఉండండి, మీకు అది అనుభవంలోకి వస్తుంది. అలా ఆవిడ భక్తిగమ్య, భక్తి వశ్య. అమ్మవారు దేనికి కట్టుబడి ఉండదు. ఏమిటి? మీ నైవేద్యాలు కానీ, మీ పూజలు కానీ, మీ వస్త్రాలు కానీ, మీ ఆభరణాలు కానీ ఏవి ఆవిడికి అక్కర్లేదు. ఎందుకంటే ఆవిడ సగుణాకారంగా ఉంది, నిరాకారంగా కూడా ఉంది. ప్రకృతి అయి మన చెంతనే ఉంది, మనలోనే ఉంది. మరి అలాంటివి పెట్టడానికి, మన భక్తిని చాటుకోవడానికి మనం ఆ రూపేణ ఎదురుగా ఒక వ్యక్తిగా ఒక సగుణాకారంలా ఉంది అని చెప్పేసి మనం ఎన్నిటినో సమర్పించి ఆవిడకి పూజలు చేస్తూ ఉంటాం. కానీ నిజానికి ఆవిడకి కావాల్సింది మన భక్తి, మన సత్ప్రవర్తన. ఎవరు భక్తులో వాళ్ళకి పాశం అంటే ఏమిటి? పాశం అంటే ఏమిటి? ఒక బంధనం. మనకి ఎలాంటి బంధనాలు ఉన్నాయి? కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానుబంధనాలు ఉన్నాయి. మనకి ఒకళ్ళని విడిచి ఒకళ్ళని ఉండలేము. అంటే ఒక పాశం, ప్రేమ పాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అమ్మవారి ఏమిటంటే భక్తి వశ్యురాలు. భక్తి పాశానికి ఆవిడ లోబడి ఉంటుంది. అంటే ఎవరైనా సరే అమ్మా అని ఆర్తనాదం చేస్తే తక్షణమే వాళ్ళ దగ్గర నిలుస్తుంది, వాళ్ళ ఎదురుగా నిలుస్తుంది. వాళ్ళకి కనిపించకపోవచ్చు, ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళని అక్కున చేర్చుకుంటుంది. భక్తివశ్య భయాపహ. ఎవరికి భయాలు ఉన్నా వెంటనే ఆ భయాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నిజానికి
ఎవరు లలితా పరమేశ్వరిని పూజ చేస్తారో మనస వాచ కర్మణ వాళ్ళకి వాళ్ళు ఆవిడ పాదాలకి తమని తాము అర్పించుకుంటారో, ఆవిడని నమ్ముకుని ఉంటారో, ఆవిడ పాదాన్ని అర్చిస్తూ ఉంటారో, అసలు నిజానికి వాళ్ళకి భయమే వేరు. భయం అంటే వాళ్ళకి తెలియకుండానే ఉంటుంది. ఎందుకంటే భయం వాళ్ళ దరిదాపులకి రాదు కాక రాదు, ఖచ్చితంగా రాదు. నిజంగా నమ్మకమే ఉంటే భయం అనేది వేరు. ఎందుకు? లైట్ వేస్తే చీకటి ఉంటుందా? ఉండదు. సూర్యుడు వస్తే చీకటి ఉంటుందా? ఉండదు. అదేవిధంగా ఆవిడ ఎక్కడ ఉంటుందో, ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళకి భయం అనేదే ఉండదు. అయితే సాధన చేయడం కోసం, అనుభవంలోకి రావడం కోసం ఎప్పుడైనా భయం వేసిన వాళ్ళు, సాధనలో ఉన్నటువంటి వాళ్ళు, భక్తిని ఏర్పరచుకుంటున్నటువంటి వాళ్ళు, ఆవిడ భక్తి తెలియనటువంటి వాళ్ళు వెంటనే భయం వేయగానే ఈ నామాన్ని జపించుకోవాలి, అమ్మవారిని తలుచుకోవాలి. భక్త ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ అనే కన్నీళ్లతో ఎవరు అమ్మవారిని ఆర్తితో పిలుస్తారో వెంటనే వాళ్ళకి తప్పనిసరిగా రక్షణ దొరుకుతుంది. వాళ్ళ భయం, దేనివల్ల భయం కలుగుతుందో ఆ భయం వెంటనే పటాపంచలైపోతుంది. ఇది నగ్న సత్యం. ఎవరైనా కూడా చేసి చూడండి, మీ అనుభవంలోకి వస్తుంది.